మనం ఉదయాన్నే ఏదైనా పాట విన్నట్లయితే ఆ రోజంతా అదే పాట పాడుతూ ఉంటాం. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? పాము కాటేసిన వెంటనే ఏం చేయాలి? ఇండియాలో లెఫ్ట్ సైడ్ మాత్రమే వెహికల్స్ని ఎందుకని నడపాలి? అండ్ ఈ భూమి మొత్తం బరువు అనేది ఎంత ఉంటుంది? అలాగే భూమి బరువు ఎందుకు నిత్యం పెరుగుతూ తగ్గుతూ ఉంటుందో ఇలాంటి మరెన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ ఇప్పుడే వీడియోని లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, ప్రస్తుతం ఉన్న రోజుల్లో స్మార్ట్ ఫోన్స్ లేకుండా జీవితాన్ని ఊహించలేం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక పూట భోజనమైన మానేస్తాం కానీ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నాం. ఇంతలా ఫోన్కు అడిక్ట్ అయిపోయారు. అయితే ఓ ఊళ్ళో నివసించే ప్రజలు మాత్రం మొబైల్, టీవీ, రేడియో సహా ఇతర ఏ ఎలక్ట్రానిక్ వస్తువులను ఉపయోగించడం లేదు. వినడానికి వింతగా ఉంది కదా, అయినప్పటికీ ఇది నిజం. ఈ గ్రామంలోని ప్రజలందరూ కూడా దీన్ని పాటిస్తున్నారు. టెక్నాలజీకి దూరంగా ఉన్న ఆ ఊరు ఎక్కడుంది? సెల్ ఫోన్స్ లేకుండా అక్కడి వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటున్నారన్నది ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి ఆయుష్ తగ్గడానికి టెక్నాలజీ కారణమవుతుందన్న అధ్యయనం నిజం. అయినా సాంకేతికత తప్పనిసరి అయిన ఈ కాలంలో దానిని పూర్తిగా దూరం పెట్టడం కొంచెం కష్టమైన పనే. అయితే టెక్నాలజీకి దూరంగా ఏకంగా ఒక ఊరినే ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? మనం ఏ వస్తువు అయితే గంటల సేపు కూడా దూరం పెట్టలేమో ఆ వస్తువును అస్సలు వాడుకుంటే ఎలా ఉంటుంది? సెల్ ఫోన్ లేకుండా గడపడం మహా కష్టం అంటారా? అయితే అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలోని గ్రీన్ బ్యాంక్ ప్రాంతం భూమి మీద ఉన్న విచిత్రమైన ఊళ్ళలో ఒకటి. ఈ ప్రాంతం సిటీ రేడియో వైట్ జోన్లో ఉంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్పై ఇక్కడ నిషేధం ఉండటం వల్ల సెల్ ఫోన్లు, వైఫై ఉపయోగించకూడదు. ఒకవేళ ఉపయోగించాలని ప్రయత్నించినా కూడా అవి అస్సలు పనిచేయవు. సాంకేతికతకు దూరంగా ఉండటం వల్లే ఆరోగ్యంగా ఉన్నామని అక్కడి ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. ఇంతకీ ఈ ప్రాంతాన్ని అధికారులు టెక్నాలజీకి దూరంగా ఉంచడం వెనుక ఒక ఆసక్తికరమైన విషయమే దాగి ఉంది. గ్రీన్ బ్యాంక్ ప్రాంతం ప్రపంచంలోని అతిపెద్ద రేడియో టెలిస్కోప్ను కలిగి ఉంది. దీనికి డ్యామేజ్ కాకూడదన్న ఉద్దేశంతో ఫ్రీక్వెన్సీతో పనిచేసే ఎలక్ట్రానిక్ డివైజ్లను అనుమతించరు. అయితే ఆధునిక జీవనశైలితో విసిగి వేసారిపోయిన వాళ్ళు అక్కడ పర్యటించుకోవచ్చు. ప్రత్యేక అనుమతుల్లో ఇల్లు కూడా కట్టుకొని కొన్ని రోజులు గడపవచ్చు. సెల్ ఫోన్లు, వాటి సిగ్నల్ టవర్లు లేని ఊరు గూగుల్లో వెతికినా కనిపించవు. కానీ ఈ ప్రాంతంలో జీవించాలంటే వైర్లెస్ పరికరాలు ఏవి వాడకూడదు. గత 50 ఏళ్లుగా ఈ నిబంధన అమల్లో ఉంది. రూల్ పాటించే వాళ్ళే ఈ ఊర్లో నివసిస్తారు. అండ్ ఈ విధంగా సెల్ ఫోన్స్ వాడమని అగ్రిమెంట్పై కూడా సంతకం చేయాలి. కుదరదనుకునే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఈ ప్రాంతంలో నేషనల్ రేడియో ఆస్ట్రానమీ అబ్జర్వేటరీని నెలకొల్పారు. అక్కడే గ్రీన్ బ్యాంక్ టెలిస్కోప్ను కూడా ఏర్పాటు చేశారు. పక్కనే మరో 2 టెలిస్కోప్లు ఉంటాయి. ఖగోళంలోని రహస్యాలను ఛేదించేందుకు సుమారు $100 మిలియన్ ఖర్చుతో ఇక్కడ పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇది ముఖ్యంగా ఏలియన్స్ నుంచి వచ్చే శబ్ద తరంగాలను, ఇతర డివైస్ ఫ్రీక్వెన్సీని అడ్డుకునే అవకాశం ఉంది. అందుకే సిగ్నల్ ఆధారిత ఎలక్ట్రానిక్ డివైస్పై నిషేధం అమలులో ఉంది. అక్కడ ప్రజలు సెల్ ఫోన్ లేకపోయినా సరే ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. సోలార్ పవర్, పాడి పరిశ్రమ వీరి జీవనాధారం. వారాంతరంలో అక్కడికి పర్యాటకులు తాకిడి ఉంటుంది. అయితే బయట నుంచి వచ్చే వాళ్ళ సెల్ ఫోన్లు కూడా పనిచేయకుండా ప్రత్యేకంగా జామర్లను ఏర్పాటు చేశారు. అంతెందుకు, పరిశోధన కేంద్రంలో పనిచేసే శాస్త్రవేత్తలు, పరిశోధకుల ఫోన్లు కూడా పనిచేయవు. మరి కమ్యూనికేషన్ ఎలాగంటే గ్రీన్ బ్యాంక్ శివారులో ప్రత్యేకంగా కొన్ని రేడియో సెంటర్లు, ఫోన్ బూత్లు ఏర్పాటు చేశారు. ఇదే మన ప్రపంచంలోనే సిగ్నల్స్ ఇంకా మొబైల్ ఫోన్స్ లేని గ్రామంగా చెప్పుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 2, పాము కాటు వేస్తే ఏం చేయాలి? సిటీలలో పాముల భయం అంతగా ఉండదు, ఎందుకంటే ఇక్కడ అవి తక్కువగా ఉంటాయి కాబట్టి. కానీ గ్రామాల్లో, అటవీ సమీప ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి మాత్రం ఇప్పటికీ ఇదొక సమస్యగానే ఉంది. తమ పనుల్లో నిమగ్నమైపోయే ప్రజలు తరచుగా పాము పాటుకు గురి కావడం, కొందరు చనిపోవడం వంటి సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ప్రాణహాని నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. కొందరు పాము కరిచిన వెంటనే ఆసుపత్రికి వెళ్లకుండా మంత్రాలు, పుస్తకాలు చదవడం, నాటు వైద్యాన్ని అనుసరించడం చేస్తూ ఉంటారు. కానీ వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణులు చెప్తున్నారు. వైద్యం అందించడంలో ఆలస్యమైతే విషం శరీరానికి పాకుతుంది. కాబట్టి పాము కాటు వేయగానే బాధితులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించాలి. పాము కాటు వేసిన ప్రాంతంలో రక్తస్రావం కావచ్చు, అలాగే దురదగా అనిపిస్తూ ఉంటుంది. కానీ గోకడం, గిల్లడం వంటివి చేయకూడదు.
ఓపికగా ఉండాలి. కొందరు పాము కరవగానే విషం శరీరం అంతా ఎక్కకూడదని బ్యాండేజ్ వేస్తూ ఉంటారు. కానీ దీనివల్ల విషం ఒకే చోట గడ్డకట్టి ప్రమాదం ఇంకా ఎక్కువ అవ్వచ్చు. కాబట్టి తాడు, బట్టలు వంటి వాటితో ఇలా కట్టకూడదు. కొన్ని సందర్భాల్లో కొంతమంది పాము కాటు వేసిన శరీర భాగంలో నోటి ద్వారా రక్తాన్ని, విషాన్ని పీల్చి బయటకు మూసివేస్తూ ఉంటారు. కానీ ఇది ప్రమాదకరం. ఎందుకంటే ఇలా చేయడం వల్ల విషం పీల్చిన వారి నోటి నుంచి కూడా అది నేరుగా మెదడుకు చేరి ప్రాణహాని సంభవించవచ్చు. పాము కాటు వేయగానే విషం వెంటనే శరీరానికి పాకకుండా ఉండాలంటే ముందుగా బాధితులను ధైర్యంగా ఉంచాలి. చుట్టుపక్కల వారికి ధైర్యం చెప్తూ ఏమీ కాదు అనే భరోసా ఇవ్వాలి. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ పెరగకుండా ఉంటుంది. అలాగే పాము కరిచిన చోట నీటితో కడగాలి. కరిచిన పాము కనిపిస్తే వెంటనే దాన్ని ఫోటో తీసుకోవాలి. ఎందుకంటే దానిని డాక్టర్లకు చూపిస్తే ఏ రకమైన విషసర్పమో గుర్తించడం ద్వారా చికిత్స అందించడం సులువవుతుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పాము కాటు వేయగానే బాధితులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించాలి. ఈ విధంగా చేస్తే పాము కాటుకు గురైన వ్యక్తిని వెంటనే రక్షించవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనమైతే సాధారణంగా 60 నుండి 70 కిలోల వరకు బరువు ఉంటాం. కొందరైతే సెంచరీకి అటు ఇటుగా కూడా ఉంటారు. మరి భూమి బరువు ఎంత ఉంటుంది? ఈ ప్రశ్న తలెత్తడం సహజమే. భూమి బరువు దాదాపు 5.9722 సెప్టిలియాన్లు. అర్థం కావడం కొంచెం కష్టంగానే ఉంది కదూ. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే ఒకటి పక్కన 24 సున్నాలు పెడితే ఎంత అవుతుందో దానినే సెప్టిలియాన్ అంటారు. అంటే 1000 కోట్ల అన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 1000 కోట్ల మందికి 1,000,000 సార్లు 1,000,000 కిలోల చొప్పున పంచితే ఎంతో అంతన్నమాట. భూగోళం అంత బరువు ఉందన్న సంగతి ఎలా తెలిసింది? దాన్ని కొలిచేందుకు అంత పెద్ద కొలమానాన్ని ఎవరు కనిపెట్టారు? ఈ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. భూమి గ్రావిటీ, పరిమాణం, ఉపరితల వైశాల్యం, భూమిలోని పదార్థాలను శాస్త్రీయంగా గుణించి ఈ లెక్కలు తేల్చారు శాస్త్రవేత్తలు. అయితే ఈ బరువు ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. అంతరిక్షం నుంచి నిరంతరం ధూళి, చిన్న చిన్న గ్రహశకలాలు నిత్యం భూమిని చేరుతూనే ఉంటాయి. ఈ కారణంగా ఏటా భూమి బరువు 40,000 టన్నుల వరకు పెరిగిపోతుంది. అదే సమయంలో భూమి బరువు కూడా తగ్గుతూ ఉంటుంది. దీనికి కారణం భూమి వాతావరణంలో నుంచి అంతరిక్షంలోకి వాయువులు, పదార్థాలతో 1000 టన్నుల మేర వెళ్తూ ఉంటాయి. దీనివల్ల బరువు తగ్గుతూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఉదయాన్నే ఒక పాట వింటే ఆ రోజు మొత్తం అదే పాటను పాడుతూ ఉంటాం. మనకు తెలియకుండానే మన బ్రెయిన్లో ఆ సాంగ్ ఉండిపోతుంది. ఆ పాటను ఎంత పాడొద్దు అనుకున్నా సరే దాన్నే పాడేస్తూ ఉంటాం. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? దీని వెనక ఉన్న మెయిన్ రీజన్ ఏంటో తెలుసుకుందాం. ఇన్వాలంటరీ మ్యూజికల్ ఇమేజరీగా పిలువబడే ఈ పరిస్థితిని ఇయర్ వార్మ్స్ అని చెప్తూ ఉంటారు. టెంపో, మెలోడీ మన మెదడులో ఏ పాట అయినా సరే స్ట్రాంగ్ అయిపోయేందుకు కారణమవుతాయి. సింపుల్ వర్డ్స్తో బాడీకి మ్యాచ్ అయ్యే రిథమ్స్తో కూడిన సాంగ్స్ ఇలా మైండ్లో నిలిచిపోతాయి. రోజంతా మనకు గుర్తుకు వస్తూ ఉంటాయి. వీటితో పాటు మనం ఉన్న పరిస్థితిని బట్టి ఆ సాంగ్ గనక మనకు బాగా నచ్చితే ఈ విధంగా పాడుతూ ఉంటాం. అలాగే ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే మన ఎమోషన్తో గనక ఆ సాంగ్ సింక్ అయినట్లయితే దాన్ని అస్సలు పాడకుండా ఉండలేం. ఈ విధమైన కారణాలను బట్టే మనం ఉదయాన్నే ఏదైనా సాంగ్ విన్నట్లయితే ఆ డే అంతా అదే గుర్తుకు వస్తూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వాహనాలు నడపడానికి వినియోగించే సాంకేతికత ఒకటే అయినప్పటికీ ఆ వాహనాలు నడిపే పద్ధతులు వేరుగా ఉంటాయి. కొన్ని దేశాల్లో వాహనాలలో ఎడమవైపు స్టీరింగ్ వీల్తో రోడ్డుకు కుడివైపు నడుపుతూ ఉంటారు. మరికొన్ని దేశాల్లో కుడివైపు స్టీరింగ్ వీల్తో రోడ్డుకు ఎడమవైపు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. అంతర్జాతీయంగా వాహనాలు డ్రైవింగ్ చేసేవారు మొదట్లో కాస్త తికమక పడడం ఖాయం. అయితే రాను రాను అలవాటైపోతుంది. ఒక్కో దేశం విభిన్న డ్రైవింగ్ పద్ధతులను ఫాలో అవ్వడం. దీని వెనుకున్న కారణాలేంటి? ఇండియాలో లెఫ్ట్ సైడ్ మాత్రమే వెహికల్స్ని ఎందుకని నడపాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచంలోని చాలా దేశాల్లో రోడ్డుకు కుడివైపు మాత్రమే వాహనాలను నడుపుతూ ఉంటారు. మరియు వారి వాహనాలలో ఎడమవైపు స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఎక్కువగా ఫారిన్ వెళ్ళే వారికి ఇది ఈజీగా అర్థమవుతుంది. కొన్ని దేశాల్లో రోడ్డుకు ఎడమవైపు మాత్రమే వాహనాలను నడుపుతారు మరియు వారి వాహనాల స్టీరింగ్ వీల్ కూడా కుడివైపే ఉంటుంది. ప్రస్తుతం ఈ విధానాన్ని మనం ఇండియాలో చూస్తూ ఉంటాం. ఎడమవైపు స్టీరింగ్ వీల్కు కారణం ఏంటో చూద్దాం. దీని గురించి తెలుసుకోవాలంటే గుర్రాలను ఉపయోగించే కాలానికి వెళ్లాల్సిందే. అప్పట్లో గుర్రాన్ని ఎడమవైపు నుండి ఎక్కేవారు మరియు కత్తిని ఎడమవైపే ఉంచుకునేవాళ్ళు. అత్యవసర సమయాల్లో త్వరితగతిన స్పందించే చేయి కూడా కుడి చేయి. కాబట్టి
కుడి చేతి వాటం ఎక్కువగా ఉండటం వలన కత్తిని ఎడమవైపున ఉంచుకునే వాళ్ళు మరియు కుడివైపు నుండి గుర్రాన్ని ఎక్కితే కత్తి తగులుతుంది కాబట్టి ఎడమవైపు నుండే గుర్రాన్ని ఎక్కేవాళ్ళు. ఆ తరువాత కాలంలో గుర్రపు సవారీ కాస్త గుర్రపు బగ్గీల మీద ప్రయాణానికి రూపాంతరం చెందింది. ఎప్పటి నుండో గుర్రాన్ని ఎడమవైపు నుండే ఎక్కడం అలవాటు చేసుకున్నవారు ఎడమవైపు నుండే గుర్రపు బల్లను కూడా ఎక్కేవారు. తరువాత తరానికి వాహనాలు పరిచయం అయ్యాయి. హెన్రీ పోర్ట్ ప్రవేశపెట్టిన మొదటి కారులో కూడా ఎడమవైపు డ్రైవింగ్ సీట్ని ప్రవేశపెట్టారు. అప్పటి నుండి వాహనంలో ఎడమవైపు స్టీరింగ్ ఉండే విధానం అందుబాటులోకి వచ్చింది. డబుల్ రోడ్ల మీద రోడ్లకు కుడివైపు ప్రయాణిస్తూ డ్రైవింగ్ సీట్ ఎడమవైపు ఉండేది కాబట్టి ప్యాసింజర్లు కుడివైపు నుంచి వాహనాలను ఎక్కుతూ ఉన్నారు. ఇప్పుడు కుడివైపు స్టీరింగ్ వీల్కు కారణమేంటో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా అతి కొద్ది దేశాలు మాత్రమే కుడివైపు స్టీరింగ్ వీల్ ఉన్న వాహనాలతో రోడ్డుకు ఎడమవైపు డ్రైవింగ్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఎత్తున వాహన పరిశ్రమలు ఉన్న ఇండియాలో కూడా ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇండియాకు వాహనాల తాకిడి జరిగింది బ్రిటిషర్ల ద్వారానే అని చెప్పాలి. బ్రిటిషర్లు ఇండియాలో వాహన పద్ధతిని ఉపయోగించింది ప్రస్తుతం ఉన్న డ్రైవింగ్ స్టైల్లోనే కాబట్టి భారతీయులు కూడా అదే విధానాన్ని ఇప్పటి వరకు పాటిస్తూ ఉన్నారు. భారత ప్రభుత్వంలో రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రారంభమైన తర్వాత రవాణాపరమైన నిబంధనలు కఠినపరమైపోయాయి కాబట్టి అమెరికా తరహాలో రైట్ సైడ్ డ్రైవ్ చేస్తే ఇక్కడ ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందువలననే ఇండియాలో రోడ్డుకు లెఫ్ట్ సైడ్ మాత్రమే వాహనాలను నడుపుతూ ఉంటారు. ఈ పద్ధతిని బ్రిటిష్ వాళ్ళు మనకి పరిచయం చేశారు. ఈ వీడియోలో ఇంతే. వీడియోని కనుక ఇంకా లైక్ చెప్పినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అనేది తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.